వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టాను, డైరెక్షన్ భారతి యాక్షన్ వైసీపీ అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న కొన్ని పరిణామాలు చూసిన తర్వాత అసలు ఆ వైఎస్ఆర్సీపీకి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డా లేకపోతే వైఎస్ఆర్సీపీకి అధ్యక్షురాలు భారతిరెడ్డి అనిపిస్తూ ఉంది చాలామందికి. ఎందుకంటే నిద్ర లేస్తే చాలు జగన్మోహన్ రెడ్డి సొంత పేపర్లో, సొంత మీడియాలో, ఎందుకంటే వాటిని చూసుకుంటుంది భారతిరెడ్డే, సొంత మీడియాలో ఒక వార్త రావడం, దాన్ని కాసేపటి తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ రూపంలో ఎండార్స్ చేయడం, ఆ తర్వాత దాన్ని ఆ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో లైక్ ఒక అంబటి రాంబాబు దగ్గర నుంచి ఒక జోగి రమేష్ దాకా, ఒక పేర్ని నాని దగ్గర నుంచి ఈ రోజున ఒక బొత్స దాకా, వీళ్ళందరూ కూడా దాన్ని ప్రెస్ మీట్ రూపంలో జనం ముందు పెట్టడం. వాళ్ళు జనం ముందు పెట్టిన కాసేపటికే దాన్ని ద్వితీయ శ్రేణి నేతలు వాళ్ళ ద్వారా తృతీయ శ్రేణి, వాళ్ళ ద్వారా సోషల్ మీడియా, ఆ తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని అందుకునే ప్రయత్నం చేయడం, రచ్చరచ్చ చేయడం. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక సీక్వెల్ ఆఫ్ ఆర్డర్లో ఆల్మోస్ట్ ఇలాగే జరుగుతూ వస్తుంది చాలా రోజులుగా ఆ పార్టీలో పైనుంచి కిందకి. నిజానికి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి ఆయన జైలుకు వెళ్ళినా, పేరుకి విజయమ్మ గౌరవాధ్యక్షులుగా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి అండర్లోనే అంతా జరుగుతూ ఉండేది. ఆ రోజున జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు పార్టీ కీలక నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్న, సజ్జల లాంటి వాళ్ళు ఆయన మీడియా బాధ్యతలు చూసుకున్నా, ఇవన్నీ చూసుకున్నా భారతిరెడ్డి జస్ట్ మోనిటరింగ్ మాత్రం ఆవిడ పరిమితం అయ్యేవాడు. ఇన్వాల్వ్ అయిన పరిస్థితి తక్కువ అటు పార్టీలో కానీ మిగతా కీలక నిర్ణయాల్లో కానీ. అయితే అలాంటిది జగన్మోహన్ రెడ్డి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక ఇష్యూ మీద ఒక టాపిక్ తీసుకున్నారు, లేకపోతే ఒక టర్న్ తీసుకున్నారు అంటే టాప్ టు బాటమ్ పార్టీ మొత్తం అదే మాట్లాడేది. ఎవ్వరు రెండో మాట మాట్లాడడానికి వీలు లేకుండా ఉండుండేది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాధినేతగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అటు పార్టీలో ఉన్నప్పుడే కాదు, పార్టీ అధినేతగా ఉన్నప్పుడే కాదు, ప్రభుత్వాధినేతగా ఉన్నప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి ఒక లైన్ తీసుకున్నారంటే సాయిరెడ్డి, విజయసాయిరెడ్డి సెకండ్ ప్లేస్ లో ఉండేవాళ్ళు. ఆయన దగ్గర నుంచి కింద స్థాయి క్యాడర్ దాకా ఆ అంశాన్నే ఫాలో అయ్యేవాళ్ళు, డీవియేషన్ ఉండేది కాదు. యాజ్ టీజ్గా ఆయన మీడియాలో కూడా అలాగే వచ్చి ఉండేది. కానీ మొన్నటి ఎన్నికలకు ముందు నుంచి కూడా ఆ స్టైల్ మారింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీడియా తరపున మాత్రమే బాధ్యతలు చూసుకుంటూ వచ్చిన భారతిరెడ్డి తాను ఇన్ఫ్లుయెన్స్ చేయడం స్టార్ట్ చేసింది. జగన్మోహన్ సీఎం అయిన దగ్గర నుంచే స్టార్ట్ చేసింది ఆవిడ. విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే ఆ బాండింగ్ విడదీయలేరు. విజయసాయిరెడ్డి అక్కడ ఉంటే మిగతా వాళ్ళు ఎవరికి కూడా అక్కడ ఎంట్రన్స్ ఉండదు. విజయసాయిరెడ్డి పక్కనే ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంకొకరు ముఖం చూడరు. సో ఆయన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే విజయసాయిరెడ్డిని చాలా స్ట్రాటజిక్ ప్లే చేసి పార్టీ నుంచి దూరం పెట్టే ప్రయత్నం జరిగింది. అందుకే ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇలాంటివన్నీ కూడా ఈ గేమ్ ప్లాన్లో భాగమే. ఇదంతా ఎవరు డైరెక్షన్లో నడిచింది? భారతిరెడ్డి డైరెక్షన్లో నడిచింది. ఎందుకు నడిచింది? సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిడకు బంధువు కాబట్టి, విజయసాయిరెడ్డి ఉన్నదన్నట్టు మాట్లాడతారు, ఆయన చెప్పిన మాట వినరు కాబట్టి ఆయన పక్క జరిపి జగన్మోహన్ రెడ్డి ప్రధాన సలహాదారుగా తన మాట వినే సజ్జలను ప్లాన్ చేయడంలో భారతిరెడ్డి పాత్ర చాలా కీలకం. అది చాలామందికి తెలుసు, మీడియాలో కానీ ఆ పార్టీలో కానీ. సో భారతిరెడ్డి ఏం చెప్తే అది సజ్జల యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికన్నా భారతిరెడ్డి ఇన్ఫ్లుయెన్సే అటు పార్టీ మీద, ఇటు ప్రభుత్వం మీద, మీడియాలో కూడా అదే కనిపిస్తూ ఉండింది ఆ 5 ఏళ్ల పాటు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం అవడంలో కూడా ఆ పాత్ర చాలా ఉంది. మనం చూసాం, ఏదైతే చెవిరెడ్డి లాంటి వాళ్ళు ఇంటి ముందు గుడి కట్టి గుడి సెట్టేసి అక్కడికి రమ్మంటే పూజ చేయడానికి ఆవిడ వస్తారు. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో తన భర్త తిరుమల వెళ్తూ ఉంటే తన భర్తతో పాటు అగమ శాస్త్రాల ప్రకారం సతీ సమేతంగా వచ్చి అతను బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించాలి. ఏ సీఎం అయినా భార్యతో కలిసి మాత్రమే అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మాత్రం, జగన్మోహన్ రెడ్డితో మాత్రం అవి ఎప్పుడూ వెళ్ళలేదు తిరుమలకు. ఎన్నోసార్లు ఈ అంశంలో భారతిరెడ్డి వివాదాస్పదమైన ఎక్కడా కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేయాల. ఇక అటు షర్మిల విషయంలో కానీ, ఇటు సునీత విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి పునాదులు రక్తంతో తడిచిపోయినని చెప్పి వాళ్ళు భారతిరెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. ఆ రోజు బెయిల్ అంశంలో మాతో కలిసి ఎలా వచ్చావనే దగ్గర నుంచి షర్మిల తన తల్లి మీద కేసులు పెడతారనే దాకా మాట్లాడినా ఏ రోజు భారతిరెడ్డి మాట్లాడదు. కానీ ఆవిడ చేయాల్సింది ఆవిడ చేయించేది. ఈ రోజు పార్టీ మీద షర్మిల తిరుగుబాటు జెండా ఎగరేయడానికి, సాక్షాత్తు తన కొడుకు మీద, తన కోడల మీద విజయం ఎదురు తిరగడానికి కారణం ఎవరు? భారతిరెడ్డి డైరెక్షన్లోనే ఇదంతా జరుగుతూ వచ్చింది. ఆవిడ రెచ్చగొట్టే ప్రయత్నం చేయడమే. ఈరోజు ఈవెన్ మొన్నటి ఎన్నికల్లో ఇంత దారుణమైన పరిస్థితి, 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో షర్మిలా క్యారెక్టర్ అసాసినేషన్ చేయించడం, వాళ్ళ మీడియా వేదికగా, సోషల్ మీడియా వేదికగా, పేపర్ వేదికగా. అదేవిధంగా చూస్తే దాన్ని వైసీపీ అందుకోవడం. ఈరోజు ఏకంగా విజయమ్మనే క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన దాకా వెళ్ళారు. వర రవీందర్ రెడ్డి ఎవడు? ఒక్క విషయంలోనే మనకు అర్థం కావట్లేదా? అతన్ని జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఈరోజు భారతిరెడ్డి అండర్లోనే అతను పనిచేస్తూ ఉంటాడు. అతను విజయమ్మ క్యారెక్టర్ గురించి, షర్మిల పుట్టుకు గురించి పోస్టులు పెడతా ఉన్నాడంటే మనుషులా పశువులా వీళ్ళు? ఇదంతా ఎవరి డైరెక్షన్లో జరుగుతుంది అనుకోవాలి? ఇదే కదా సునీతను షర్మిల చెప్తూ వచ్చారు. వివేకానంద రెడ్డి మర్డర్ విషయంలో కూడా భారతీ హ్యాండ్ ఉంది అనే కదా ఆ రోజు సిబిఐ కూడా భారతిరెడ్డి పిఏగా ఉన్న నవీని తీసుకెళ్లి విచారించింది. సో ఇదంతా ఎవరి డైరెక్షన్లో జరుగుతోంది ఇప్పుడు పార్టీలో?
పార్టీలో అండర్ ప్లే చేస్తుంది ఎవరు? పైకి మాత్రం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా కనిపిస్తారు, కానీ పార్టీలో అండర్ ప్లే చేస్తుంది మాత్రం భారతీరెడ్డే. ఈరోజు మనం ఒక విషయం చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైతే రాధాకృష్ణ ఏబిఎన్ సంస్థల అధినేత రాధాకృష్ణ వ్యవహారం తీసుకుందాం. ఆయన ఎప్పటి నుంచో ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆయన వ్యూస్ ఆయన ప్రజెంట్ చేస్తూ ఉంటారు కొత్త పలుకు రూపంలో. ఆయన ఇది రాసింది ఎప్పుడు? సాటర్డే ఈవినింగ్ అండ్ సండే మార్నింగ్ కూడా రీప్లే అయింది. దాన్ని 3 రోజుల తర్వాత వీళ్ళకి గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చింది? ఆ రోజు అమరావతి గెజిట్ నోటిఫికేషన్ అంశానికి సంబంధించి ఉభయ సభలు అది పూర్తయింది కాబట్టి తీర్మానం మద్దతు ఇచ్చినాయి కాబట్టి ఈరోజు ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి బొంబాడయ్యాడు. అసెంబ్లీకి వెళ్ళాడు, అక్కడ పూర్తి స్థాయిలో నెగిటివిటీ ఇంపోజ్ అయింది. అమరావతిని మద్దతు ఇస్తున్నాము, మేము వ్యతిరేకించమంటూనే బాయ్కాట్ చేయడం అనేది దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పరువు పోవడానికి కారణమైంది. దీన్ని ఎలా పోర్ట్రైట్ చేసుకోవాలో అర్థం కాక మావిగన్ పేరుతో మరొక హడావిడిని తెర మీద తీసుకొచ్చారు. ఇది ఎంత ట్రోల్ అయింది? మావిగన్ అనే అంశంలో జగన్మోహన్ రెడ్డి నిజంగా ఎప్పుడు ఏ సీఎం గాన స్థాయిలో ట్రోలింగ్ గురయ్యారు. ప్రతి ఒక్కరు నిన్న మొన్న పుట్టిన పిల్లాడు కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించారు. ఈ విషయంలో అంత టార్గెట్ చేసిన ఊళ్ళపాలైంది వైసీపీ. దీని నుంచి తప్పించుకోవాలి, ఏదో ఒక ఇష్యూ కావాలి. అదే సమయంలో ద్రౌపది ముర్ము కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గెజిట్ నోటిఫికేషన్కి. ఆ వైపు నుంచి కూడా ఆమోదం లభించింది. అది నేషనల్ మీడియా మొత్తం ఫోకస్ చేస్తుంది, దాన్ని డైవర్ట్ చేయాలి. మావిగన్ ట్రోల్స్ నుంచి బయటపడాలి. ఇటు ద్రౌపది ముర్ముకు సంబంధించి అంతా ఒక బిగ్ డెవలప్మెంట్, అమరావతి రాజధానికి రాజముద్ర పడింది. దీన్ని సైడ్ ట్రాక్ చేయాలి. ఈ 2 ఇష్యూని సైడ్ ట్రాక్ చేయాలంటే ఏం చేయాలి? ఆబ్వియస్లీ ఒక ఇష్యూ తీసుకురావాలి. దానికి రాధాకృష్ణ ఈ రోజును ఆయన్ని ముందు పెట్టి గేమ్ ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గేమ్ ప్లాన్ జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ధర్నాలు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, నిరసనలు చేస్తారు. దాన్ని పోర్ట్రేట్ చేయొచ్చు కదా, దాన్ని ఇవ్వచ్చు కదా వీళ్ళు యాజ్ ఇట్ ఈస్గా. కానీ ఎంత దారుణంగా రాధాకృష్ణ గురించి రాయిస్తున్నారంటే ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ గతంలో రామోజీరావు గురించి కూడా ఇంతే రాయించేవాళ్ళు. వరిబాతలు బట్టలు తీసి ఆయన కార్టూన్లు వేయించేవాళ్ళు. అంత మహోన్నతమైన వ్యక్తి గురించి. అలా ఈరోజు రాధాకృష్ణ గురించి కూడా అంతే రాస్తూ ఉన్నారు వీళ్ళు. మేము రాధాకృష్ణ గురించి చాలా దారుణంగా. ఇదంతా ఎవరి డైరెక్షన్లో నడుస్తూ ఉంది? ఆ పత్రిక అధిపతిగా, ఆ మీడియా అధిపతిగా ఎవరున్నారు ఈ రోజున? భారతీరెడ్డి గారు కాదా? అంటే భారతీరెడ్డి డైరెక్షన్లో యాజ్ ఇట్ ఈస్గా ఏమి ఆఖరికి పిన్ పాయింటెడ్ పదాలు కూడా ఆమె ఏమి రాయాలో ఆమె డిసైడ్ చేస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ అది అందిపుచ్చుకొని రోడ్డు మీద పడతా ఉన్నారు. ఈరోజు రోడ్డు మీద పడి కేసులు పెట్టించుకుంటుంది ఎవరు? రేపు జైలుకి వెళ్లాల్సింది ఎవరు? అధికార పార్టీకి టార్గెట్ అవుతుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డో భారతీరెడ్డో కాదుగా. ఈరోజు కేసులు పెట్టుకొని రోడ్డు ఎక్కుతున్న వాళ్లే కదా. ఈరోజు మీడియా సంస్థల మీద దాడులు చేసి రేపు పొద్దున్న కేసులు పడితే ఎవరు అనుభవించాలి జైలు శిక్షలు? సో అలా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని తన మీడియా రూపంలోనో తన పేపర్ రూపంలోనో రెచ్చగొడుతోంది ఎవరు? ఈరోజు 100% భారతీరెడ్డే. అందుకే నేను టైటిల్ పెట్టాను, ఆవిడ డైరెక్షన్లోనే వైఎస్ఆర్సీపీ పనిచేస్తుందని. ఈరోజు పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి పార్టీ అధినేతగా కానీ ఒక విధానపరమైన నిర్ణయాల్లో ఎలాంటి డెసిషన్ మేకింగ్ ఉండాలనేది క్లారిటీనే లేదు. కానీ దాన్ని ఎన్కాష్ చేసుకుంటుందామా. 11 సీట్లతో జగన్మోహన్ నిజంగా ఈరోజు డిప్రెషన్లో ఉంటే ఆ వ్యాక్యూమ్ని ఈవిడ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా సరే తప్పు జరిగితే దాన్ని తప్పు అని చెప్పకుండా ఈరోజు తన పిఏలతోనూ తన మనుషులతోనూ ఈరోజు విజయమ్మ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారంటే అంతకన్నా దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా? నీకు అత్తమ్మ, నీకు భర్తనిచ్చిన తల్లి అంటే నీకు కూడా తల్లితో సమానం. అలాంటి వ్యక్తిని పట్టుకొని క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారంటే వీళ్ళు మనుషులేనా అసలు? సో అందుకే భారతీయ డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి కూడా భారతీయ డైరెక్షన్లోనే పనిచేస్తున్నారు అనుకోవాలి ఈరోజు. అందుకే ఆ టైటిల్ పెడతాం జరిగింది మనం.